రష్యా సైన్యంలో 3 రకాల గ్రూపులు ఉన్నాయి. అందులో నెంబర్ 1 గ్రూప్ ఏంటయ్యా అంటే ఏదైతే రష్యాకి సంబంధించినటువంటి ప్రభుత్వ సైన్యం, రెండవది వచ్చేటప్పటికి తీవ్రవాదుల అయినటువంటి గ్రూప్ చెచెన్ గ్రూపు, వ్యాగనార్ గ్రూప్. ఈ ముగ్గురులో కూడా వ్యాగనారు, చెచెన్లు ప్రైవేట్ సైన్యాలు. ఈ కిరాయి సైన్యాలకు ఒక పెద్ద సమస్య ఉంది. ఏంటయ్యా అంటే వీళ్ళు ఒక ఈగోయిస్టులు. రష్యాకే దమ్ము లేక మమ్మల్ని పిలిపించుకుందని ఫీల్ అవుతుంటారు. వ్యాగనార్ చీఫ్ అట్లాగే ఫీల్ అయ్యి చివరికి అతను చచ్చాడు. ఆ సైన్యం అంతా రష్యా దాంట్లో విలీనం అయిపోయింది. ఇప్పుడు చెచెన్ సైన్యం మీద కూడా అట్లాగే జరుగుతుంది. తాజాగా రష్యా సైన్యాన్ని చెచెన్ సైన్యం కొట్టిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి. అంటే ఇట్లాంటి ఇదివరకు వ్యాగనార్కి రష్యా సైన్యానికి మధ్యన స్పర్ధలు బిగినాయి. అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వ సైన్యానికే దన్నుగా నిలబడదు కానీ ప్రైవేట్ సైన్యానికి దన్నుగా నిలబడదుగా. అప్పుడు రేపు మాపు చెచెన్ వార్లాడ్ను కూడా లేపేసి ఆ సైన్యాన్ని అంతా మా దాంట్లో పనిచేస్తారు, లేకపోతే లోపలేమంటారా అని చెప్తుంది. కాబట్టి రష్యాలో సైన్యంలో అంతర్గత కలహాలు. ఉక్రెయిన్ దీన్ని వాడుకోవాలి కానీ వాడుకోలేకపోతుంది.